నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు హాట్ ఆఫ్ ది టాపిక్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయిరెడ్డి గారే. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో అయితే గౌరవించేవారో ఆ తర్వాత స్థాయిలో విజయసాయిరెడ్డి గారిని అంతే స్థాయిలో గౌరవించేవారు. అటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి, పార్లమెంటు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన ఏమన్నారు, వ్యవసాయం చేసుకుంటాను, ఏ పార్టీలోనూ జాయిన్ అవనని స్పష్టంగా చెప్పారు. అంతవరకు ఏ విధమైన లేదు. కానీ తర్వాత రోజుల్లో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి గారి వల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉందా అంటే ఖచ్చితంగా పొంచి ఉన్నట్టుగానే భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు. అటువంటి భావము కలుగుతుంది అందరికీ. ఆయన వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కామెంట్లు చేయకూడదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి నాయకుల మీద కూడా కామెంట్ చేయకుండా ఉంటే ఆయన నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవిస్తూ ఉండేది, రాజీనామా చేసినా సరే. కానీ ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుగా భావిస్తున్నారు, భావాలు కలుగుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని గౌరవించారు. 2 సార్లు రాజ్యసభకు పంపించారు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నా సరే విజయసాయిరెడ్డి గారిని ఢిల్లీకి పంపించి, రాజ్యసభ పంపించి వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేశారు. అందువల్ల అనేక కమిటీల్లో ఆయన చైర్మన్గా ఉన్నారు ఢిల్లీలో. ఆయన కూడా పార్టీ తరఫున ఢిల్లీలో పార్టీకి విధేయతగా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతలను ఢిల్లీలో సక్రమంగా నిర్వర్తించారు. అందులో మనం సందేహపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా విమర్శలు చేసేవారు, మంచి ట్వీట్లు పెట్టేవారు. ఆ ట్వీట్లను, ఆయన చేసే విమర్శలను చంద్రబాబు నాయుడు గారు తట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉండేది. ఆ స్థాయిలో విరుచుపడేవారు చంద్రబాబు నాయుడు గారి మీద విజయసాయిరెడ్డి గారు. కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి కొంత గ్యాప్ వచ్చినట్టుగా, కారణం ఏదైనా కానీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా కనిపించింది. అందువల్ల ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని ఆ బాధ్యతలను తప్పించడం, అలాగే రాజ్యసభకు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్యసభలో పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా సుబ్బారెడ్డి గారు నియమించడం, అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కారణాలను ఆయన అవమానంగా భావించి ఉండవచ్చు, తన బాధ్యతలను తన స్థాయిని తగ్గించినట్టుగా భావించి ఉండవచ్చు, తన గ్యాప్ పెరిగిందని భావించి ఆయనకు దూరం జరిగి ఉండవచ్చు, ఆయనతో కాంటాక్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవడం కానీ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి మధ్యన ఎవరైనా అడ్డుగా కూడా ఉన్నారా అంటే విజయసాయిరెడ్డి గారి మాటల వల్ల అవును అనిపిస్తుంది. ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ విజయసాయిరెడ్డి గారు నిజంగా వ్యవసాయం చేసుకుంటే రాజకీయాల గురించి మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే తాజాగా సిఐడి వారి విచారణకు పిలిచినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి అందరూ ఏమనుకున్నారు, కాకినాడ పోర్టు కేసు ఒక వ్యవహారం నడుస్తుంది కదా, అదే అనుకున్నారు. కానీ లిక్కర్ స్కామ్లో ఆయన మాట్లాడుతూ అన్నీ నిజాలే మాట్లాడతాను, ఇక నుంచి అన్నీ నిజాలే మాట్లాడతా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పారు. అంటే లిక్కర్ స్కామ్లో సంబంధం లేదు అన్న పదంలోనే చాలా అర్థం వస్తుంది, చాలా భావం వస్తుంది, అనేక అనుమానాలకు తావిస్తుంది విజయసాయిరెడ్డి గారి మాటల వల్ల. ఎందుకనంటే ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు కోటరీ ఏర్పడింది, ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి మధ్యన గ్యాప్ని ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలవటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ సాధ్యం అయ్యేది కాదు. ఈ కోటరీకి అనుకూలంగా ఉంటేనే
జగన్మోహన్ రెడ్డి గారితో కలవనిచ్చేవారని ఆయన చెప్పారు. గ్యాప్ రావడానికి కారణమైందన్నారు. మళ్ళీ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయొద్దని ఫోన్ చేశారు, కానీ మనసు విరిగిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నాకు మనసు విరిగిపోయింది, అందువల్ల ఘర్ వాపస్ నయ్యే అంటే మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చి జాయిన్ అవ్వటం అనేది ఇంకా జరగదు అని స్పష్టంగా చెప్పేశానన్నారు. మనసు ఇరిగిపోయింది అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? చాలా ప్రమాదం ఇది. మనసు ఇరిగిపోతే ద్వేషం పెరిగింది అని అర్థం. మనసు ఎప్పుడు ఇరిగిపోతుంది? ఒక వ్యక్తి మీద అభిమానము ప్రేమ ఉన్నప్పుడు మనసు విరిగిపోదు. కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా కొన్ని ఇబ్బందుల వల్ల కొందరి వల్ల మీకు నా మీద మీకు ఏదో చెడుగా చెప్పడం వల్ల మీరు నన్ను దూరంగా పెట్టారు. అది నేను తట్టుకోలేక అవమానంగా భావించి నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చానంటే అందులో ఏ విధమైనటువంటి భయం కానీ తప్పు కానీ లేదు. కానీ మనసు ఇరిగిపోయింది అన్నారంటే, మనసు ఇరిగిపోతే దానికి పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించబోతున్నారన్నమాట. మనసు ఎప్పుడు ఇరిగిపోతుంది? ద్వేషం వచ్చినప్పుడే ఇరిగిపోతుంది. ఆయన మీద కోపము ద్వేషం ఉన్నప్పుడు మనసు ఇరిగిపోతుంది. అందువల్ల లిక్కర్ స్కామ్లో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రత్యక్షంగా ఒప్పుకున్నట్టే కదా విజయసాయిరెడ్డి గారు. ఆ స్కామ్ జరిగిందంటే పలానా వ్యక్తి వల్ల జరిగింది అన్నారు. ఆయన పట్టుకుంటూ ఆయన విచారించారనుకోండి, ఆయన ఇంకొకటి పేరు చెప్తారు. అలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఒక క్లూ ఇచ్చినట్టు అనమాట. సిఐడి అధికారులకు విజయసాయిరెడ్డి గారు క్లూ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికేమో అన్న భావము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లోనూ అభిమానుల్లోనూ కలుగుతుంది. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని విజయసాయిరెడ్డి గారు ఎక్కడో ప్రలోభాలకు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, దేనికో భయపడి ప్రలోభాలకు లోబడి విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ స్థానాన్ని కూడా రాజీనామా చేసినట్టు ఆ భయమే కారణమై ఉంటుంది. ఆ భయం వల్లే మనసు ఇరిగిపోయిందని చెప్పటము, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పటము, ఇక రాబోయే రోజుల్లో అన్నీ నిజాలే మాట్లాడతానని చెప్పటము, దాని వెనక అర్థము పరమార్థము ఏముందో భవిష్యత్తులో విజయసాయిరెడ్డి గారు చెప్పే మాటల్లో ఆయన చేసే పనుల వల్ల తెలుస్తుంది. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏడి వారు పిలిచుండొచ్చు, విచారణ చేసి ఉండొచ్చు. అక్కడ మాట్లాడిన మాటలు మళ్ళీ నలుగురు బయటకు వచ్చి మీడియా సమావేశంలో చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? తాను ఏం చేయబోతున్నాడో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో చూచాయిగా విజయసాయిరెడ్డి గారు పత్రికాముఖంగా మీడియా ముఖంగా చెప్పినట్టుగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.